అంటే మిస్టర్ పెళ్ళాం నేను టీజర్ చూసినప్పుడు ఒక డౌట్ వచ్చింది. సీఎం పెళ్ళాం సీఎం మిస్టర్ పెళ్ళాం అంటే మళ్ళీ బాపు గారు రాజేంద్ర ప్రసాద్ లేదు ఆ సినిమాతో పోల్చారంటే ఆ స్థాయికి వచ్చింది ఖచ్చితంగా. డెఫినెట్గా సీఎం పెళ్ళాం సినిమాలో కూడా నేను చూసినప్పుడు ఏంటంటే అంటే చాలా సీరియస్ ఇదంతా తీసుకొని వచ్చారు, కానీ దాంట్లో ఒక మంచి ఒక ఐటమ్ సాంగ్ పెట్టేశారు. ఏంటి కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయడం కోసమా లేకపోతే ఆనెస్ట్గా చెప్పాలంటే ఆడియన్స్ని మీరు చాలామంది ఆడియన్స్కి తెలియని పాయింట్ చెప్పేశాను. రాజకీయ నాయకులలో కూడా వాళ్ళకు ఎంజాయ్మెంట్ అనే ఫేజ్ ఉంటుంది నా అబ్జర్వేషన్లో. వాళ్ళు డెఫినెట్గా ఒక మంచి సందర్భం రాబోతుంది కాబట్టి లెటర్స్ దాంట్లో తప్పేం చూపించలేదు. ఐటమ్ సాంగ్ ఈజ్ కంపల్సరీ. ఓన్లీ బిజినెస్ మ్యాన్స్గా ఉంటుందా? పొలిటీషియన్స్లో సగం మంది బిజినెస్ మ్యాన్లే కదా, సో దాంట్లో తప్పు చేయలేదండి. ఇంకోటి ఏంటంటే కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉండాలి కదా. అంటే సీఎం పెళ్ళాం అంటే ఏంటండి? కామన్ మ్యాన్ పెళ్ళాం ఆర్ సీఎం చీఫ్ మినిస్టర్ పెళ్ళాం? సీఎం అనేది ఓన్లీ చీఫ్ మినిస్టర్కే రాదండి. నా లెక్కలో చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు సీఎం పెళ్ళాం అంటే సీఎం కామన్ మ్యాన్ పెళ్ళాం సీఎం పెళ్ళాం అవుతుంది. సో నా సినిమాలో రెండు ఉన్నాయి. సీఎం పెళ్ళాం అవుతుంది ఆమె కామన్ మ్యాన్ పెళ్ళాం. సో టైటిల్ కామన్ మ్యాన్ పెళ్ళామే పెట్టాల్సి వచ్చింది, ఎందుకంటే మీకు తెలుసు ఆ ప్రాబ్లమ్స్ రిజిస్ట్రేషన్. వాళ్ళు వీళ్ళు ఏంటంటే ఫస్టే ముందే ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ సినిమా చూసి వాళ్ళే బయటకు వస్తారు, వాళ్ళే చెప్తారు, వాళ్ళు డిసైడ్ చేస్తారు ఇది కామన్ మ్యాన్ పెళ్ళామా లేకపోతే చీఫ్ మినిస్టర్ పెళ్ళామా. ఎగ్జాక్ట్లీ. కానీ ఇక్కడ ఏంటంటే జనాలకు ఎంటర్టైన్మెంట్ కావాలి, 100% కాంట్రవర్సీస్ కావాలి, మీరు ఇద్దరికి సర్వ్ చేసేటట్టున్నారు. కాంట్రవర్సీ అవ్వదండి, బట్ అవుతే నా అదృష్టం. ఎందుకంటే కాంట్రవర్సీ అవుతే ఏమవుతుంది, సినిమాని చూసే తిట్టాలి, చూసాక మెచ్చుకుంటారు. సో నాకు ఆడియన్ కాంట్రవర్సీ అవుతే పెరుగుతుంది, 100% బాండ్ రాసుకుంటారు. అంటే 20 years ఫ్రెండ్షిప్ తర్వాత ఇటు మళ్ళీ రిటర్న్ వచ్చారనగానే అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులు ఫిల్మ్ ఇండస్ట్రీ పూర్తిగా మారిపోయింది. ఫస్ట్ ఇచ్చిన సజెషన్ ఏంటి అసలు? ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఆయనకి చెప్పి వెళ్ళారన్నారు మీరు. 100% ఆయనకు ఈ సజెషన్ గురించి చెప్తాను, ఇప్పుడైనా జాగ్రత్తగా ఉంటావా? నేను చెప్తాను, నేనే చెప్తాను. అక్కడ సంపాదించిందంతా పొడగొట్టుకోవడానికి వచ్చావా, లేదన్నా నేను ప్రొడ్యూస్ చేయడం ఇది ఓకే. మళ్ళీ ఇంకోటి తనకు నమ్మకం ఏంటంటే నేను అనుకున్న బడ్జెట్ కన్నా తక్కువలో తీస్తాను, అది మీ ప్రొడ్యూసర్ గారికి తెలుసు. తర్వాత ఇంకేం అడ్వైజ్ తను చెప్తాను. అడ్వైజ్ ఏముంది, ఎందుకంటే ఆల్రెడీ తను ఇండస్ట్రీ నుంచే ఉండి వెళ్ళినోడు, తనకి తెలుసు ఆటుపోట్లు ఏంటనేది. సో అక్కడ కూడా వెళ్ళిపోయి అంత ఈజీగా ఏమీ సంపాదించలేదు. అక్కడ కూడా తను ఒక స్టోర్లో ఇన్ఛార్జ్గా ఉంటూ చాలా కాలం తర్వాత మళ్ళీ తను అక్కడ ఒక గ్యాస్ స్టేషన్ కొనుక్కొని ఒక స్టోర్ కొనుక్కొని అట్టగా దాదాపు ఒక ఎన్ని గ్యాస్ స్టేషన్లు 42 గ్యాస్ స్టేషన్లు అమెరికాలో ఆడుకున్నాను. మళ్ళీ సో ఏంటంటే పిల్లలు చెప్పారు, నాన్న నీకు అది ఉంది కదా ఇది డైరెక్షన్ స్కిల్స్, ఆ కీడా ఉంది కాబట్టి ఆ కీడాని వెళ్ళి అక్కడ దాన్ని వదులు అన్నాడు. మా బాబు మాత్రం ఒకటి చెప్పి పంపాడు, అలీ గారితో అడ్వైస్ తోనే తను ఏంటంటే ఫస్ట్ నుండి మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా. మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా తను కంపల్సరీ ఉంటారు. మా ఫ్యామిలీకి బాగా గురి తనున్నారు నా మనోడు. అంతే కదా. అంటే మీరన్నారు ఒకసారి నేను విన్నాను, కామన్ మ్యాన్ నుంచి కామన్ మ్యాన్ అయ్యే స్టేజ్ కి వెళ్ళి ఇక్కడికి వస్తున్నాను అని మీరు అన్నారు. సో ఆ కామన్ మ్యాన్ మీ టైటిల్ కామన్ సీఎం పెళ్ళాంలో ఉన్న కామన్ మ్యాన్ పెళ్ళాం అనుకోవచ్చా? అంతే, కామన్ మ్యాన్ అన్న డైరెక్టర్కి కామన్ మ్యాన్ పెళ్ళాం. అంటే ఇప్పుడు ఈ కాస్ట్ ఎలా అనుకున్నారండి అసలు? ఇంద్రజ గారు కావచ్చు, జయసుధ గారు, సుమన్ గారు. గవర్నర్ క్యారెక్టర్, సో ఆల్మోస్ట్ గవర్నర్ లిస్టులో పేర్లో నిలబడుతున్నాం. జయసుధ గారు ఉండనే ఉన్నారు. దెన్ ఇంద్రజ గారు ఆల్రెడీ పాపులర్ ఆర్టిస్ట్. దెన్ అజయ్ గారు, ఆయన ఎప్పుడు విలన్ క్యారెక్టర్స్ చేస్తున్న అతన్ని డిఫరెంట్గా చూపిస్తే బాగుంటుంది. మామూలుగా సుమన్ గారు ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తారు. నా బ్యాడ్ లక్ ఏంటంటే ఆ క్యారెక్టర్ యాక్చువల్లీ ఆలీ గారు చేయాలి, బట్ ఆలీ గారు చేయాలి. ఓకే, సుమన్ గారు చేయడమే కరెక్ట్, ఎందుకంటే ఆయన పోలీస్ ఇది. సో నేను చేస్తే సడన్గా నన్ను సీరియస్గా తీసుకుంటారో లేకపోతే అది కామెడీగా తీసుకుంటారో తెలియదు. అంటే సుమన్ గారు అనుకున్న తర్వాత యాక్చువల్లీ చేంజ్ చేసినాను, కానీ యాక్చువల్ తిని చేస్తే వేరే సీన్స్ అది మార్పులు చేర్పులు చేస్తాం. మీకు మేము రైటర్లో తెలుసు కదా, మాకు ఆ కీడా ఉంటుంది. సో అది సుమన్ గారు చేయటం అండ్ గొప్పతనం. సుమన్ గారు కూడా మన వేదిక మీద తన గురించి చాలా గొప్పగా మాట్లాడారు. అది నిజంగా, ఎందుకంటే ఆయన చాలా సీనియర్ మోస్ట్ హీరో. నేను ఆయన తమ్ముడిగా యాక్ట్ చేశా, బావమరిదిగా యాక్ట్ చేశా,
తర్వాత ఆయన యాక్ట్ చేసిన చాలా సినిమాల్లో మీరు నేను కూడా యాక్ట్ చేశాను. అవును, అవును. పెద్దింటి అల్లుడు, చిన్నల్లుడు, దొంగ అల్లుడు, మొత్తం ఇవన్నీ మొత్తం మొత్తం అన్ని సినిమాలు చేసాం అనమాట. శరత్ గారు ఉండేవారు డైరెక్టర్ గారు, ఆయన కాంబినేషన్లు ఎక్కువ చేసాం. అది ఇప్పుడు ఈ ఏదైతే సండే గర్ల్ ఫ్రెండ్ సబ్జెక్ట్ తీసుకొని వచ్చారు, వచ్చిన వెంటనే ఫస్ట్ ఆయనలో ఫ్రెండ్ని చూసారా మీరు, డైరెక్టర్ని చూసారా? డైరెక్టర్ కమ్ ఫ్రెండ్ని చూసాను. ఓకే, అంటే స్క్రిప్ట్లో సరే కొన్ని చిన్న ఉన్న మనోడని చెప్పేద్దామని అనుకున్నారా, లేకపోతే లేదు, అది ఇంకా నాకు కథ జస్ట్ టూకీగా చెప్పాడు, అవుట్లైన్ చెప్పాడు. ఫుల్గా అది కథ అనుకొని తను అంటే కమర్షియల్ సినిమా చేసి మంచి పేరు తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో తను ఉన్నాడు. ఫస్ట్ ఇది ఒక చిన్న మెసేజ్ తర్వాత నెక్స్ట్ కామెడీ ఫేస్. అయితే సీఎం పిల్ల ఓన్లీ మెసేజ్ కాదండి, మెసేజ్ మసాజ్ రెండు ఉంటాయి. ఓకే, అంటే ఇక్కడ మసాజ్ అంటే 2 రకాల మసాజ్ చూడాలి. అది మీరు తీసుకునే మసాజ్ మీరు తీసుకోండి. నేను ఒకటే 110% జనాలు ఆలోచింపజేసే సినిమా అండ్ ప్రతి ఒక్కరు చూసే సినిమా, చూడబోయే సినిమా బాండ్ రాసుకోండి, అంత నమ్మకంగా చెప్తాను. దీంతో ఒక లెవెల్ నేమ్ వస్తుంది. తర్వాత యూత్ సినిమా. ఓకే, నేను కమర్షియల్ సినిమా అంటే యూత్ ఇవాళ రేపు తెలుసు కదా. ఇంకోటి ఈ మధ్య కాలంలో ఎవరు చేయట్లే, 8 సాంగ్స్తో చేస్తున్నాను. వావ్, మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఒకసారి చెప్తారా అండి? వద్దు, అది లిరిక్స్ నేను రాసుకుంటాను. మీరు రాసుకుంటారా? అయితే మీ గురించి చెప్పాలి మీరు. లిరిక్స్ పైత్యం అంటే సాహిత్యంతో అందరు రాస్తే నేను పైత్యంతో రాస్తాను. ఎందుకంటే అది ఉండాలి కంపల్సరీ, అది ఉంటేనే మీరు అన్నట్టు. ఈ మూవీ థీమ్ కూడా కాన్సెప్ట్ కూడా అదే కదండి. అంటే ఇప్పుడు కమర్షియల్ అన్నారు, కమర్షియల్ యాంగిల్ మాత్రమే కాదు, ఒక మెసేజ్ ఓరియంటెడ్ గా కూడా కనిపిస్తుంది కదా. అంటే సింపుల్ మెసేజ్ డెఫినెట్గా. ఎందుకంటే రాజకీయ నాయకులు ప్రజలకు ఉపయోగపడేలా డెసిషన్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది కదండి ఇది. ఎగ్జాక్ట్లీ, దాంట్లో మీకు కొన్ని ప్రోమోలు అర్థమవుతున్నాయి కదా. తను అండర్ కవర్గా ఎలా వెళ్ళి ఎంఆర్ఓలని వాళ్ళని వీళ్ళని డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయని అన్ని పెట్టాను దీంట్లో. చెప్పడం కంటే చూడడం బెటర్. తెలుగు ఆడియన్ ఎప్పుడు పొలిటికల్ రిలేటెడ్ అని ఏదైనా ఆదరిస్తారని నాకు తెలుసు. సో అయితే ఇప్పుడు ఇక్కడ యాక్చువల్లీ మీ ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకోవాలి మరి కొంతమంది. అంటే ఒక ఫ్రెండ్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తారు, మీ ఫ్రెండ్స్ లిస్ట్లో ఉంటారు. అదే కొద్దిమంది ఇప్పుడు ఇండస్ట్రీలో చాలామంది ఆల్మోస్ట్ హీరోలు అండ్ డైరెక్టర్స్. ఎందుకంటే 45 years నా కెరియర్ ఇండస్ట్రీలో. సో ఆల్మోస్ట్ ఫ్రెండ్గా ఉన్నోళ్ళు హీరోలు అయ్యారు, ఫ్రెండ్గా ఉన్నోళ్ళు డైరెక్టర్లు అయ్యారు, పెద్ద పొజిషన్కి వెళ్ళారు, ఇప్పుడు ఇంకా పెద్ద పొజిషన్లో ఉన్నారు. సో అది నిజంగా వాళ్ళ ఒక కృషి పట్టుదల, దాంతో నిజంగా ఇంకా ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాను నేను. అంటే ఎదిగిన తర్వాత ఎవరైనా వెనుకుంటారు ముందుంటారు అది వేరే సంగతి, కానీ వాళ్ళు డౌన్లో ఉన్నప్పుడు కూడా మీరు సపోర్ట్ చేస్తూ ఉంటారు. లైక్ పేరు తీయచ్చో లేదో తెలియదు కానీ పూరి జగన్నాథ్ గారు లాంటి వాళ్ళు. దీని దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే ఏ కార్లో వచ్చారో ఏ దారిలో వచ్చారో చూడరు అంతే. అసిస్టెంట్ డైరెక్టర్, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పరిచయం, మన నాన్న దగ్గర తీశారు. ఆయన ఎవరినైనా అంటే ఆయనకు ఉన్నది చాలా మంది కింద నుండి. తను ఏమంటాడంటే ఎప్పుడు నేను కింద నుండి వచ్చాను. సో ప్రతి ఒక్కరిని డ్రైవర్ అని పిలవడు అంతే. ఇది పాయింట్ రాసుకోండి. అలా కాదు కదా, ఎందుకంటే ఇప్పుడు తను చిన్న నేను పెద్ద, ఎందుకంటే తనకి తెలుసు ఎంత జాగ్రత్తగా తీసుకెళ్ళాలో, ఎంత సేఫ్టీగా తీసుకెళ్ళాలో. సో మన పక్కన కూర్చొని ఉంటున్నాడు, మన పక్కన కూర్చొని భోజనం చేయడం తప్పే ఉంది. అంతే కదా. అదే అది 10 కోట్ల కారైనా నడుపుతాడు కదా, సీట్లో కూర్చున్నాడు కదా, మన పక్క సీటే. ముందు తను కూర్చుంటాడు, తర్వాత మనం కూర్చుంటాం. దాని అర్థం అదే. అది నేను చిన్న పెద్ద ఎప్పుడు అది నాకు ఫీలింగ్ లేదు, రాదు నాకు అసలు. నా లైఫ్లో నేను అది లేదు అటెల్ను